గుడ్ ఈవినింగ్. అంటే మీరు వీడియో చూసే టైంకి మీకు ఏ టైమో నాకు తెలియదులే, కానీ మాకైతే ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అనమాట. పిల్లలు వచ్చారు స్కూల్ నుంచి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత నాకు ఇవాళ గుడ్ న్యూస్ అనమాట. వాళ్ళ ప్రోగ్రెస్లు అయితే వచ్చేసినాయి. చూసేద్దాం ఎలా మార్క్స్ వచ్చినాయో. ప్రోగ్రెస్ ఈసారి నేను ఎక్కువగానే టెన్షన్ పడ్డా, ఎందుకంటే ఈ మంత్ అంతా కూడాను, అంటే ఒక 2-3 మంత్స్ నుంచి ఎక్కువగా బాగా జ్వరాలు వచ్చినాయి. సరిగ్గా అసలు స్కూల్కి వెళ్ళనే లేదు. బాగా జ్వరాలు వచ్చినాయి. సో స్కూల్కి సరిగ్గా వెళ్ళలేదు కాబట్టి ఏం రాస్తారోలే, ఫెయిల్ అయిపోతారు అనుకున్నాను. చూద్దాం. భుజం అనేది తీసుకురా. ఫెయిల్ అయిపోతారు అనుకున్నాను. సరే చూద్దాం. ఇదైతే మా వాడిది ఎట్లా తెచ్చుకున్నాడో చూద్దాం ఒకసారి. తెచ్చుకున్నాడు 93%. అంటే లాస్ట్ టైం ఏమో 94% తెచ్చుకున్నాడు. ఇప్పుడు 93%. అంటే 1% తగ్గింది. కానీ అన్ని సెలవులు పెట్టి అంత ఒంట్లో బాగోకుండా కూడా వచ్చింది అంటే గ్రేట్ అని అనుకోవచ్చు. ఓకే, 5th ర్యాంక్. దీన్ని ఫస్ట్ ర్యాంక్కి తీసుకురావాలని నా ఆశ. సో ఫస్ట్ ఒకసారి 5th వచ్చింది, తర్వాత 6th వచ్చింది, తర్వాత కనపడదులే, నేను ఎంత ట్రై చేసినా కనపడదు. ఫస్ట్ 5th వచ్చింది, తర్వాత 6th, తర్వాత 8, తర్వాత మళ్ళీ 5, ఇప్పుడు మళ్ళీ సేమ్ 5th ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఓ గ్రేడ్. పర్లేదు. ఇప్పుడు చెప్తాం. దీంట్లో తెలుగు 97.5. చూడు పేపర్ మొత్తం నేను చూస్తాను లేరా, వాళ్ళకి ఎందుకు బోర్ పట్టించాను. అన్ని కరెక్షన్, అన్ని రైటే అంట. గాబరా పడకురా, గాబరా పడబాక. మొత్తం చూస్తా, మొత్తం అన్ని కరెక్ట్గానే రాశాడు. ఎక్కడ ఒక అచ్చులు పొల్లు దగ్గర పోయిద్ది వీడికి. అచ్చులు పొల్లు ఇదిగో. నువ్వు అన్న చోట నువ్వు, అవ్వా అన్న చోట అవా, కొత్త అన్న చోట కొత్త, అట్లా తీసేస్తాడు కాబట్టి మార్కులు ఎగిరిపోయినాయి అనమాట. 100కి 97.5 వచ్చినాయి. మ్యాథమెటిక్స్లో 100కి 93 మార్క్స్ వచ్చినాయి. పర్లేదని చెప్పండి. మ్యాథ్స్ 93 మార్క్స్. దీనిలో చూద్దాం. తెలుగులో 98 వచ్చినాయి, హిందీలో 96, ఇంగ్లీష్లో 89, మ్యాథ్స్లో 93, సైన్స్లో 95, సోషల్లో 88 వచ్చినాయి. సోషల్లో లాస్ట్ టైము 95 వచ్చినాయి, ఇప్పుడు 88 వచ్చినాయి. అంటే జ్వరం ఎఫెక్ట్ తగ్గింది. ఓకే, పర్లేదు. ఇది మాకు అసలు శాంతం సబ్జెక్టే ఫెయిల్ అవుతారు అనుకున్నాను. సో అవ్వలేదు. ఇవన్నీ నేను తర్వాత పేపర్స్ తీసి పెడతాను. అవ్వలేదు, పర్లేదు, బాగానే వచ్చినాయి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఫస్ట్ ర్యాంక్కి తీసుకురావాలి వీళ్ళని అని అయితే నా ఆశ. అందుకోసం టార్చర్ పెట్టడం, ఓకే టెన్షన్ పెట్టడం అయితే చేయను. ఇంకొంచెం బాగా చదవండి రా అని చెప్పి చెప్తాను. అదన్నమాట సంగతి. కానీ వీడికన్నా కూడా ఈవిడికి జ్వరం బాగా విపరీతంగా వచ్చింది. ఒక నెలలో 3 సార్లు వచ్చింది జ్వరం. సో ఎక్కువగానే సెలవులు పెట్టింది. ఎక్కువగా అంటే ఏంటి, అసలు కనీసం ఒక నెలంతా స్కూల్కి కూడా వెళ్ళలేదు. స్కూల్కి వెళ్ళి పర్మిషన్ అడిగి ఇన్ఛార్జ్ మిస్కి చెప్పి, క్లాస్ మిస్కి చెప్పి సెలవు అయితే తీసుకుని వచ్చాను. కనీసం ఒక 25 రోజుల దాకా స్కూల్కి అయితే వెళ్ళలేదు. ఇంట్లో కూర్చొని పెట్టే చదివించాను. ఆ ప్రోగ్రెస్ ఎలా ఉంటుందని చూడటానికి నా గుండె దడదడాలు ఆడుతుంది. కానీ దీనిని పట్టించుకునే ఇదిలో నేను వీడికి చెప్పలేదు, ట్యూషన్ కూడా పంపించట్లేదు నేను. సో ఇంట్లో వీడిని కూడా పట్టించుకోలేదు. మరి ఇద్దరు చదువులో ఇక పోయిద్ది, సంవత్సరం ఈసారి ఎగ్జామ్ పోయిద్ది అనుకున్నా. పర్వాలేదు, నేను పట్టించుకోకపోయినా, దగ్గర నుంచి చదివించకపోయినా కూడా బాగానే చదివాడు. సో స్కూల్ వాళ్ళు కూడా బాగానే చదివిస్తారు కాబట్టి స్కూల్కి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. బాగానే రాసినందుకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ మేడం గారికి చూడాలి. 82%. లాస్ట్ టైం ఏమో 91% వచ్చింది. 91% వచ్చింది లాస్ట్ టైము. సో ఇప్పుడు 82% వచ్చింది. అంటే అదే చెప్పాను కదా, అసలు కనీసం ఒక 25 రోజులు 30 నెల రోజుల పాటు సరిగ్గా స్కూల్కి అయితే వెళ్ళలేదు. సో అందుకని చెప్పేసి పుస్తకం ముట్టుకోలేని పరిస్థితి, ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోవాలి. ఎక్కడ నేను సరిగ్గా చూసుకోవట్లేదేమో అని భయం వేసి నేను తీసుకెళ్ళి అమ్మ దగ్గర కూడా వదిలేసాను. అమ్మ అయితే జాగ్రత్తగా అమ్మ మాట అయితే వింటది కదా బుజ్జి అని చెప్పేసి తీసుకువెళ్ళి అక్కడ కూడా ఒక 10-20 రోజులు వదిలేసాను. అంత డల్ అయిపోయింది. ఒక నెలలో 3 సార్లు జ్వరం వచ్చింది. సరే పర్వాలేదు, అన్నీ బాగానే గుర్తుపెట్టుకుని బాగానే రాసింది. ఈ స్కూల్లో ఆన్సర్లు చెప్పేటాలు అలాంటివి ఏమి ఉండవు, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది స్కూల్. అందుకని నేను ఈ మార్క్స్ చాలా గట్టిగా
చాలా గట్టిగా నమ్ముతున్నాను అనమాట. మంచి నిజమైన మార్క్స్ ఇవి, అందుకని నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను, మీతో పంచుకుంటున్నాను. సో పర్వాలేదు, అంత జ్వరంలో కూడా 82% తెచ్చుకుందంటే పర్వాలేదని అంటాను. కాకపోతే జ్వరం లేనప్పుడు కూడా ఇలా తెచ్చుకుంటే మాత్రం బాగోదు. ఓకే ఓకే మరి ఐఎమ్ హ్యాపీ. 100కి తెలుగులో వచ్చి 68 మార్క్స్ వచ్చినాయి. అంతకుముందు 86, 96 అలా తెచ్చుకునేది. సో జ్వరం కదా వదిలేద్దామా, 68 వచ్చినాయి. హిందీలో 80 మార్క్స్ వచ్చినాయి. ఇంగ్లీష్లో 94 వచ్చినాయి, పర్లేదు. ఇంగ్లీష్లో వచ్చి 94 మార్క్స్ వచ్చినాయి, పర్లేదని అనొచ్చు. మ్యాథ్స్లో వచ్చి 80 మార్క్స్ వచ్చినాయి. సైన్స్లోనేమో 72 మార్క్స్ వచ్చినాయి. సోషల్లో 96 మార్క్స్ వచ్చినాయి. టోటల్గా 82% వచ్చింది. అంత ఫీవర్లో కూడా ఇట్లా గుర్తు చేసుకుని రాసుకొని తెచ్చుకుందంటే ఓకే అనొచ్చు. కాకపోతే హెల్త్ అంతా బాగుండి కూడా తెచ్చుకుంటే మాత్రం ఊరుకునేదాన్ని కాదు. ఓకే గ్రేట్ 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 పర్వాలేదు. నేనైతే టెన్షన్ పడ్డాను, ఏదో ఒక్క సబ్జెక్ట్ అయినా పోయిద్ది, లేదంటే 20 మార్క్స్ 30 మార్క్స్ అలా తెచ్చుకుంటారేమో అని అయితే చాలా చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ 3 months వాళ్ళు ఫేస్ చేసిన వాళ్ళు ఎదుర్కొన్న అనారోగ్యాలు అలాంటివి అనమాట. చాలా ఇబ్బంది పడ్డారు. వాడికి జ్వరం వచ్చింది, థ్రోట్ పెయిన్ వచ్చింది, టాన్సిల్స్ వాసినయ్యి. దీనికి ఎన్నిసార్లు చెప్తానులే, కానీ ఆ పొజిషన్ ఉండి కూడా ఇట్లా రాశారంటే గ్రేట్ అని అనుకుంటున్నాను. నేనేంటంటే ఇదివరకు అంతకుముందు స్కూల్లో అయితే ఇలా పేపర్స్ ఇచ్చేవాళ్ళు కాదు. సో ఇప్పుడు వీళ్ళు ఎలా రాస్తున్నారు, దేనికి ఎలా మార్క్స్ వస్తున్నాయి, ఒత్తులు హల్లులు పోతున్నాయి ఏంటి అనేది వీళ్ళు ఎగ్జామ్ రాసిన పేపర్ని కూడా ఇంటికి పంపడం అనేది నాకు చాలా నచ్చింది. సో ఏంటంటే అప్పుడు మనకు తెలుస్తుంది కదా, మనం కష్టపడి చదివించింది దగ్గరుండి మనం కష్టపడి చదివించిన దాంట్లో వాళ్ళు ఎంత బాగా చదువుతున్నారు, ఎంత మైండ్కి ఎక్కుతుంది, ఏంటి అసలు ఎక్కడ మార్క్స్ అనేవి మార్కులు ఎక్కడ పోతున్నాయి అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఇలా పేపర్స్ ఇంటికి పంపించడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అట్లా అనమాట, అందుకని నాకు హ్యాపీగా అనిపించింది. ఓకేనా, మా పిల్లలు ఇంకా బాగా చదువుకోవాలి అని చెప్పి మీరైతే అందరూ బ్లెస్ చేసేయండి. అయితే మా వారికి ఉడత భక్తి సాయంగా ఏదో ఒక చిన్న సహాయం చేద్దాం అన్న ఆలోచనతో అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను. మనీ కోసం పెట్టలేదు అని కాకమ్మ కబుర్లు అయితే నేను చెప్పను. నేను మనీ సంపాదిద్దాను అన్న ఆలోచనతో ఈ యూట్యూబ్ పెట్టాను. కాకపోతే సక్సెస్ అయిద్దా లేదా అన్న ఆలోచన నాకు చాలా తినేస్తుంది రోజుకి. కాకపోతే ఏంటంటే మా వారికి ఏమాత్రం ఇష్టం లేదు. కాకపోతే నేను బలవంతం చేసి బాగా ఒప్పించుకుని అయితే నేను ఈ ఛానల్ పెట్టేసుకున్నాను. ఉడత భక్తి సాయం ఏదో అంత కష్టపడుతున్నారు కదా, ఇంటికి ఒక మనిషి కష్టపడుతున్నారు కదా, ఏదో కాస్త నాది కూడా ఇంత సాయం చేర్చుతానేమో అన్న ఆశతో అయితే పెట్టాను. సో ఈ విషయం చెప్పి నేను సబ్స్క్రైబ్ అడగట్లేదప్ప, ఓకేనా. నా ఛానల్లో ఫన్ అయితే ఉంటుంది, కామెడీ కంటెంట్ నా ఛానల్. ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి, ఛానల్లో వీడియోస్ చూడండి. మీకు ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మా పిల్లల మార్క్స్ కూడా మీకు పెడతాను, చూసేయండి. బాయ్. మర్చిపోయా, నా డైలాగ్ కూడా చెప్పేస్తాను, ఒక్క నిమిషం. నా డైలాగ్ ఏంటంటే, వీడియో చూసారు కదా, మీకు నచ్చినట్లయితే కనుక ఛానల్ని విజిట్ చేయండి, ఛానల్లో వీడియోస్ చూడండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బాయ్. చూడండి, ఇట్లా పంపించడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏవైతే బాగా చదవగలుగుతున్నారు, దేంట్లో మార్క్స్ వాళ్ళకి పోతున్నాయి అనేది అర్థమవుతుంది. కాబట్టి మనకి ఈ పేపర్స్ ఇంటికి పంపడం అనేది ఎంతో మంచిది అని అయితే నేను అనుకుంటున్నాను. చాలా బాగా నచ్చింది నాకు. సో బాగానే రాశారు. ఎగ్జామ్స్ 50కి 47 ఇంగ్లీష్లో, 50 మార్క్స్కి 47 మార్క్స్ తెచ్చుకుంది. గ్రేట్ అని అనుకుంటున్నాను నేను. ఇది మా పాప మార్క్స్ అన్నమాట, పాప మార్కులు. ఇప్పుడు బాబుది చూపిస్తా. ఇదిగోండి బాబుది 93%, అంతకుముందు 94%, ఇప్పుడు 93% తెచ్చుకున్నాడు. 1% తగ్గింది ఫీవర్ వల్ల. సో ఇదిగోండి ఇట్లా వచ్చినాయి మార్కులు పేపర్లు. 100కి 96 అంట. ఇదేంటిది హిందీలో 100కి 96. ఇట్లా ఏంటంటే కొన్ని ఇక్కడ ఇలా ఏదైతే మనకి ఎక్కడ తగ్గిన ఈ మార్కులు ఏంటి అనేది మనకి తెలుసుకోవడం కోసం కూడా సో ఇలా పంపిస్తారనమాట ఇంటికి. నాకు చాలా నచ్చింది. మా పిల్లలు ఏం రాస్తున్నారు, ఎలా రాస్తున్నారు అనే టెన్షన్ నాకు లేకుండా చక్కగా అయితే పేపర్స్ ఇంటికి పంపించారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇలా అనమాట. ఇది మా బాబు గడి రైటింగ్. 10 మార్క్స్ అనుకుంటా, 10 మార్కులు అనుకుంటా. 9.5 వచ్చినాయి. ఇక్కడ పోయింది, ఇదిగో ఇక్కడ పోయింది. చెప్పాను కదా, ఇదిగో చెప్పాను కదా పళ్ళు తీసేస్తాడని. ఇదిగో ఇక్కడ అదనమాట.